అంటే దీని మీద మామూలుగా ఇట్లాంటి విషయాల మీద ఆమె సింగర్ చిన్మయ్య గారు స్పందిస్తుంటారు. ఆమె ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ స్పందించారు. అంటే కోలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటరు, ఈ కేసుని వచ్చినప్పుడు దీన్ని అడ్రస్ చేస్తున్నారు, కోలీవుడ్లో నేను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా కానీ నన్ను ఎవరు పట్టించుకున్న పాప అనుకోలేదని ఆమె ఎప్పటి నుంచో చేస్తున్నారు. మనకు తెలుసు ఆమె ఎవరి మీద పోరాటం చేస్తున్నారు. ఒక ప్రఖ్యాత లిరిసిస్ట్ ఆయన, గేయ రచయిత. సో ఆయన మీద ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు కానీ ఎవరు దాన్ని ఇంతవరకు సీరియస్గా తీసుకున్న పాపాన పోలేదు. సో ఇప్పుడు తీసుకోవడం బ్యాన్ చేశారు. అవును, ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను బ్యాన్ చేయటం అనేది మన దగ్గర మెంబరే, మన దగ్గర నుంచి చేసుకుంటాను. ఇప్పుడు మన మెంబర్గా నడుస్తుంది, హైదరాబాద్లో మెంబర్గా. కానీ ఆమె తరపున కూడా ఎవరు కూడా నిలబడినట్లుగా కూడా అక్కడ ఎవరు కూడా కనిపించలేదు. అదే, సో ఆమె సింగిల్గానే ఆమె ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు మన దగ్గర శోభ చేయట్లేదు అనుకుంటే, మేకప్ ఉమెన్ శోభ మొదటి కార్డు ఇవ్వట్లేదని అప్పటి నుంచి చేస్తానుంది. వైసీపీ రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది, 30-40 ఏళ్ళు. కార్డు ఇవ్వట్లేదనా? ఇక్కడ కార్డు ఓకే, 40 ఏళ్ళ నుంచి లేడీస్కి చేయకూడదు అని చెప్పి. ఓకే, నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఫెడరేషన్కి, అప్పుడు మనం ఫెడరేషన్ నుంచి ఇచ్చాం కార్డు, అయినా కూడా పని చేయనవలేదు. తర్వాత చేసింది నరేష్ గారికి పర్మనెంట్గా ఉండేది. అవును, మేకప్ అవును కదా, నరేష్కి పర్సనల్ మేకప్ చాలా కాలం అక్కడ ఆయన చేసింది. టీవీ సీరియల్లో ఏ చేసుకుంటూ ఉంటాం, సినిమాలు అప్పుడప్పుడు చేస్తాం. సో అది మొదటి నుంచి ఉమెన్ అంటే కొంచెం ఇది ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం లేదనుకోండి, ఇది ఒక రకమైన కేసు, దానికి కేసుకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇందాక మధ్యలో డైవర్ట్ అయిపోయాం మనం. ఇద్దరు కలిసి ఉంటారు, కలిసి ఉండటానికి అవసరానికి కలవటం వేరు, అవసరానికంటే ఫోర్స్ చేసి కలవటం వేరు. రేప్ అంటే అది ప్రాక్టికల్గా రేప్ అని కాదు. నాకు నువ్వేమిస్తావు అని అడిగితే కూడా రేపే. నేను నీకు పనిస్తాను, నాకు నువ్వేమిస్తావు అన్నాను. ఆమె చెప్పారు కదా ఝాన్సీ, దాని క్విట్ ప్రోకో పద్ధతిలో జరిగినా కూడా అది కూడా అవుతుంది, అది కూడా అవుతుంది. కానీ దాని అక్కడ మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అవుతుంది, చెప్తున్నాను, నన్ను కంప్లీట్ చేయనండి. అట్లాగే ఇప్పుడు చట్ట ప్రకారం భార్య కూడా ఇష్టం లేకపోతే భార్య దగ్గరికి వెళ్తే కూడా రేపే అంటున్నారు. ఇప్పుడు ఇష్టం లేనప్పుడు పింక్ సినిమా చూసాం కదా, నో మీన్స్ నో అని. సో ఏదైనా రేప్ కిందే వస్తుంది. రేప్ అనగానే ప్రాక్టికల్గా రేప్ చేసేసారా రేపు వాళ్ళు ఇష్టం సహజీవనం చేయొచ్చు. చాలామంది సహజీవనాలు చేస్తున్నారు. ఇప్పుడు సహజీవనం చేసినాక విడిపోయిన తర్వాత నాకు ఇష్టం లేదండి, నేను ఇంకోళ్ళతో కలిసి వెళ్తాను, ఈ పలానా అబ్బాయితోనో అమ్మాయితోనో విడిపోయి ఇంకొక అబ్బాయితోనో అమ్మాయితోనో ఉంటున్నాను. ఉంటే వీళ్ళు నేను వదిలిపెట్టలేకుండా నాకు వస్తావా సస్తావా అంటే కూడా రేపే. అది కూడా కేసే కదా. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నాం, ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు రారు అంటే దానికి ఏంటి అర్థం? నాకు ఇష్టం, ఒకవేళ ఇష్టం ఉన్నప్పుడు కలిసి ఉన్నారు ఓకే, విడిపోయిన తర్వాత నేను బలవంతంగా నన్ను అలా చేశారు అని ఎవరన్నా అందులో ఒకరు పెడితే అప్పుడేంటి పరిస్థితి? అట్లా కాదు, అది పెడితే తప్పు, అది పెడితే తప్పు. అలా కూడా జరుగుతున్నాయి. విడిపోయినాక అదే చెప్తున్నా, అవన్నీ తప్పు కింద తీసుకుంటారు, తప్పులు తప్పు కింద తీసుకుంటారు, ఒప్పు కింద తీసుకుంటారు. విడిపోయిన తర్వాత నువ్వు విడిపోవటానికి వీలు లేదు, నువ్వు నా దగ్గరికి వస్తావు అంటే కేసే కదా. మరి ఇక్కడ అలాగే జరిగిందని కదా, ఇక్కడ యాక్చువల్గా జరిగింది సహజీవనం యాక్చువల్గా అని కదా. మరి కాకపోతే ఇప్పుడు అంటే ఈయనకి సంబంధించినటువంటి ఏదైతే ఒక బలమైనటువంటి ఇష్యూ ఏదంటే అంటే ఈ మొదలైనప్పుడు ఆ అమ్మాయి మైనరు అనేది ఒక ప్రధానమైనటువంటి కీలకాంశంగా మారింది. సో అలాంటప్పుడు ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కేసు నుంచి అనేది కూడా ఒకటి. అయ్యో రావచ్చు, రాకపోవచ్చు, రావాలి, అంటే పోక్సో కలిసి ఏదైతే ఉందో అది ఉంటుంది, అంటే సీరియస్నెస్ ఉంటుంది. కానీ బట్ ఇన్ని రోజుల తర్వాత చెప్తే ఎంతవరకు అది ఉంటుంది, ఎంతవరకు ప్రూవ్ అవుతుంది చూడాలి కదా. అంత ఈజీగా అంటే మొత్తం మీరు ఒక అంటే రీడ్రెసల్ ప్యానల్లో ఉన్న పక్కన పెట్టినా కానీ మైనర్ కేసు మనకు సంబంధం లేదు. అదే నేను అంటుంది, ఒకవేళ మైనర్ కేసు మనకు సంబంధం లేదు, రీడ్రెసల్ ప్యానల్కి సంబంధం లేదు. అది వాళ్ళు చూసుకునేది, పోలీసులు కోర్టులు చూసుకోవాలి, చట్టాలు చూసుకోవాలి. అదే మీరు ఒక బీయింగ్ ఏ సినిమా పర్సన్ అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మీకు మీడియాలో కూడా చూశారు, నన్ను పని చేసుకోనివ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్.
నేను సంబంధం లేదు మా ఇద్దరికి, విడిపోయాము, విడిపోయిన కాడి నుంచి మమ్మల్ని పని చేసుకునేవట్లేదు అనేది ఆమె కంటెన్షన్. దాని మీద తప్ప మిగిలిన మీద మనకి ఇంకా దాంట్లో కూడా చేసింది, నన్ను మతం పెళ్లి చేసుకోమని మతం మార్చుకోమని చెప్పి వేధించారు, కొట్టారని కూడా పెట్టారు కదా దాంట్లో. అవన్నీ అంతకుముందు జరిగినాయి. అయిపోయినాక విడిపోయాం కదా, విడిపోయి నా పని నేను చేసుకుంటాను, నన్ను చేసుకునేవట్లేదు అనేది ఆమె కంటే నిజం అబద్ధం అనేది తేలాలి కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక హీరో ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు, మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం? ఇచ్చారని ఎవరు చెప్పారు? ఊరికి అనుకుంటాం, మనం అనుకుంటాం కానీ బయట ఎందుకు ఝాన్సీ గారే చెప్పారు కదా. ఎవరో ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంది, ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో పని చేస్తున్నావు, పలానా కంపెనీలో పని చేస్తున్నావు, నిన్ను తీసేశారు, ఏదో పనిలో తీసేశారు, అక్కడి నుంచి తీసేస్తే నేనేం చెప్తాను, తమ్ముడు నీకేం లేదు, నీకేమన్నా ఉంటే నేను ఉన్నాను చూసుకుంటాను అని చెప్తాను. ఏది నాకు ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి చెప్తే, ఇప్పుడు నేను ఆ కంపెనీకి అగెనిస్ట్గా నేను మాట్లాడినట్ట, నీకు సపోర్టివ్గా మాట్లాడాను, నువ్వు తప్పు చేస్తుంటే డెఫినెట్గా నేను నీ జోలికి రానికి మళ్ళీ నువ్వు కనపడ్డ రోడ్లో కూడా నీకు కనపడలే కదా, ఇన్ని మాటలు చెప్పావు కదా అన్న, నువ్వు నాకు చెయ్యవా, నువ్వు వచ్చావు అనుకో, నువ్వు తప్పు చేసావు కదా నేను రానంటా కదా. సిమిలర్గా ఒక హీరో అనుంటే అనుండొచ్చు, అంటే ఫర్దర్గా నేను చేసే సినిమాలు కూడా తనకని కాదు, ఈ విషయానికని కాదు, ఎవరమైనా కానీ ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే, అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్తాం మనం. వాళ్ళు తప్పుడు వాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళ తప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చెయ్యం, ఎవరైనా, ఆ హీరో అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా చెయ్యం. బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనం మానవత ధోరణిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు భయపడొద్దు, అందులో పర్టికులర్ లేడీస్కి మీరు భయపడొద్దు, మేము ఉంటామని చెప్తాం, భరోసా ఇస్తారు, భరోసా ఇస్తాం. ఆ భరోసా ఇప్పుడు అవతల అమ్మాయో అబ్బాయో తప్పుడు వాళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు ఆ భరోసా నిలబడదు కదా. అవును, రేపు ఒకవేళ నిజం తెలిసిందనుకోండి, నిజం తెలిసి తప్పు, నిజంగా ఆమె తప్పు అని తెలిసిందనుకో, అప్పుడు భరోసా ఇచ్చిన వాళ్ళు ఎందుకుంటారు, తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతారా ఏంటి? ఇప్పుడు ఫర్దర్గా ఈ కేసు ఏదైతే మీరు అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఈ ప్యానల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? మా ప్యానల్ పాత్ర ఏముంది, ఉన్నంతవరకు దీనికి మాకు తోచింది, మాకున్న సాక్ష్యాలను బట్టి ఏం జరిగిందో దాన్ని బట్టి మేము అనుకున్న దాన్ని ప్యానల్ అంతా కలిసి నిర్ణయించుకుని ఒక జడ్జిమెంట్ ఇస్తాం. అంటే కోర్టు బయట ఏదన్నా ఒక, ఇది కోర్టు బయట కాదు, రిడ్రెసల్ ప్యానల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెజిస్ట్రేట్. ఓకే, అంత పవర్ ఉంటుంది దానికి. ఎట్లా చట్టపరంగా దీనికి ఏమన్నా ఇది ఉందా? ఉంది, చట్టాలు చదవండి. ప్యానల్ మీ ప్యానల్కి ఏ ప్యానల్కైనా ఉంటుంది. ఓకే, రిడ్రెసల్ ప్యానల్కి చట్టపరంగా అంటే ఆ చట్టబద్ధత ఎవరు కల్పిస్తారు మీ ప్యానల్కి? కోర్టు కల్పించింది, ఆల్రెడీ ప్రభుత్వం కల్పించింది. అది మీ దానికి? మా దానికి కాదు, నేననేది మీ దానికి అంటున్నా, రిడ్రెసల్ ప్యానల్కి. మీరు అదే ప్యానల్ పెట్టడం అనేది చట్టపరం, కంపల్సరీగా పెట్టి తీరాలి. ఓకే, మనం పెట్టాం, ఎప్పుడు పెట్టాం, ఛాంబర్ 2018లో పెట్టాం. ఒకవేళ అబ్జెక్షన్ ఉంటుంటే ఆ రోజు చేసి ఉండాలి, ఇవాళ కాదు కదా. ఓకే, అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడైనా పెట్టి తీరాలి. పెట్టిన దానికి నీకు చట్టబద్ధత వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి నీకు ఎక్కడ పవర్ అంటే నేననేది మీరు కేవలం రికమెండేషన్స్ చేసేంత వరకే పవర్ ఉంటుందా మీకు? ఎంతవరకు పవర్ ఉంటుంది? రికమెండేషన్ కాదు, సెట్ చేస్తానికి కూడా పవర్ ఉంటుంది. అంటే సెక్షన్ జైలు శిక్షలు కాదు, మన వరకు, మన పరిధి వరకు. ఓకే, అంటే సస్పెండ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఏదైనా మనం ఇచ్చింది, మనం ఈ రిడ్రెసల్ ప్యానల్ ఎక్కడున్నా కానీ, ఏ వ్యవస్థలో ఉన్నా కానీ రిడ్రెసల్ ప్యానల్ ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయాలి. ఎవరైతే ఎంప్లాయర్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరి మీద మనం తీసుకుంటాం, వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కల్ప్రిట్ అని అక్కడ తేలుతుందో, దోషిగా అయిపోయే శిక్ష వాళ్ళు ఒబే చేయాలి అవతలాడు. ఒకవేళ వాళ్ళు చేయలేదనుకోండి, మీరు చెప్పిన దానికి మీరేం చేస్తారు? అప్పుడు ఏం చేయాలో చేస్తారు, ఏముంటుంది దానికి. అంటే మళ్ళీ దానికి కేసు ఏమైనా ఫర్దర్గా చట్టపరంగా ఆ రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా అని? అనేది ఉండదు, దానికి ఉండకూడదు అని అంతకు ముందు కూడా మనం చూసాం కదా. మనం ఇప్పుడు దీనికి చట్టబద్ధత ఉంటేనే, చట్టబద్ధత లేనప్పుడు కూడా మనం కాదనుకున్నప్పుడు కాదు కానీ చేశాం కదా. అదే ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే, మీరు చెప్పిన దాని ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారా? చెప్పాం, మనం చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. అదే చేసేసారు. ఇప్పుడు బసవరాజు అని ఆయన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు, వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఉంటాడు. అవును, అది మామూలుగా ఉంటుంది, ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి పెట్టుంటారు, అదేమంతా. ఓకే, మనం కూడా చెప్పాము కాబట్టి చేసి ఉంటాం. ఓకే.